హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో అయితే అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. చూసే ముందు ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లే ఆఫ్ వెళ్ళే టీమ్స్ 4 ఏమనుకుంటున్నాయో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో ఫస్ట్ న్యూస్ అయితే తిలక్ వర్మ రిటైర్డ్ హార్ట్గా అతనైతే పిలిపించారు ఇంత ముందు మ్యాచ్లో. అండ్ నిన్నైతే అతను ఒక హాఫ్ సెంచరీ చేశాడు, కానీ రిటైర్డ్ హార్ట్ చేయించడం వల్ల అతడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి తన సోషల్ మీడియా అకౌంట్లో ముంబై ఇండియన్స్ అని తీసేశాడని చెప్పి విస్తృతంగా సోషల్ మీడియాలో అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా ఇతడు ముంబై ఇండియన్స్ నుంచి వచ్చే సీజన్ బయటకు వచ్చేస్తాడేమో, అలా అయితే తెలుగు టీం అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని తీసుకుంటే బాగుంటుందని కూడా విస్తృతంగా కథనాలు అయితే వచ్చాయి. సో మొత్తానికి అతను మళ్ళీ ఆడాడు, ఒక హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు, కానీ అతనికి సంబంధం లేకుండా అతన్ని రిటైర్డ్ హార్ట్గా పిలిపించడం అయితే కాస్త అవమానంగా ఫీల్ అయ్యే ఉంటాడు డెఫినెట్గా. అందుకే నిన్న కసి మీద ఆడాడు తిలక్ వర్మ. అది ఎంతో కొంత అతని మైండ్లో అయితే ఉంటుంది. చూడాలి దీని పరిణామాలు తర్వాత ఎలా ఉంటాయో. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ హోమ్ గ్రౌండ్లో ఫెయిల్ కావడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే హైదరాబాద్ పిచ్ అంటేనే సూపర్ బ్యాటింగ్ వికెట్ తయారు చేస్తారు, కానీ మొన్న బౌలింగ్ వికెట్ తయారు చేశారు ఎందుకంటే హెచ్సితోని గొడవలతోని అని చెప్పి కూడా ఒక న్యూస్ వస్తుంది. అలా అయితే నెక్స్ట్ మ్యాచ్ కూడా పంజాబ్ కింగ్స్తోని హైదరాబాద్లోనే ఉంది. దాంట్లో కూడా ఎలాంటి పిచ్ తయారు చేస్తారు, బ్యాటింగ్ వికెట్ అయితే మనకున్న బ్యాట్స్మెన్ చెలరైపోయి ఆడతారు, కానీ బౌలింగ్ వికెట్లో కూడా అలానే ఆడదామని ట్రై చేసి ఒక హై ఎక్స్పెక్టేషన్ వల్ల ప్రెషర్ గురై ఓపెనర్స్ అయితే అవుట్ అవుతున్నారు. సో ఓపెనర్స్ని ఏమైనా మారుస్తారా, ఆర్డర్ ఏమైనా చేంజ్ చేస్తారా అని కూడా డౌట్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తానికి బౌలింగ్ వికెట్కి తగినట్లు బ్యాటింగ్ అండ్ బ్యాటింగ్ వికెట్ తగినట్లు వేరే బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా అయితే పెద్ద చేంజెస్ అంటే 1-2 చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సిమర్జిత్ సింగ్ని అయితే పక్కన పెట్టేస్తారు, కానీ బ్యాటింగ్ వికెట్ ఖచ్చితంగా ఈసారి అయితే యాజమాన్యం దగ్గరుండి తయారు చేయించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎస్సీ ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి. ఈసారి బ్యాటింగ్ వికెట్ అయితేనే మ్యాక్సిమం 90% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బౌలింగ్ వికెట్ అయినా సద్వినియోగం చేసుకునే బౌలర్స్ మన టీంలో లేరు, అదే పెద్ద డిసడ్వాంటేజ్. ఓపెనర్స్ ఏమన్నా బ్యాటింగ్ ఆర్డర్ మార్చే అవకాశాలు అయితే ఉండొచ్చు బహుశా.